ఒక ఫీల్డ్ డే అని మేము చేస్తున్నాము. ఇక్కడ 23 వెరైటీస్ సోయా బీన్ డెమో ప్లాట్ ఉంది, డెమో ప్లాట్స్. మన రెడ్డి గారు కూడా ఎక్స్పర్ట్ ఉన్నారు. ఆ రెడ్డి గారు కొద్దిగా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది ఎట్లా నచ్చిందా, ఈ కండక్ట్ ఎట్లా చేసింది ఏమో, దీనికి ఏం సజెషన్స్ నెక్స్ట్ కొద్దిగా రెడ్డి గారిని కొద్దిగా చెప్తారని వినండి. అందరికీ యాక్చువల్గా ఇక్కడ మేము కందకుర్తి అని చెప్పేసి, ఇది మండల్ సార్ రెంజల్ మండల్ కందకుర్తి అనే గ్రామంలో ఇప్పుడు మాకు తెలిసిన ఆల్రెడీ వీళ్ళు 22 రకాల సోయాబీన్ వేశాం సార్. మీరు మామూలుగా ఏది ఎలా ఉందో జర కొంచెం చూడండి అని చెప్పేసి అంటే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక చూస్తే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ సోయాబీన్ దాదాపుగా మనకు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రీసెర్చ్ సెంటర్ వల్ల సోయాబీన్ ఇక్కడ ఆల్రెడీ దర్శనమిస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఒక్కొక్కటి ఒక్కో రకమైన డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే దాదాపుగా కొన్ని వెరైటీలు బాగున్నాయి, కొన్ని మీడియంగా ఉన్నాయి, కొన్ని ఎర్లీగా ఉన్నాయి, కొన్ని కొంచెం బాగా లేట్గా ఉన్నాయి. సో రైతులు దాదాపుగా మనం ఒకవేళ దాన్ని చూస్తే దాన్ని నిర్ణయించుకునొచ్చు, ఒక్కొక్క భూమికి వాళ్ళ ఏరియాకు ఏది సెట్ అవుతుంది ఏది కాదు అని చెప్పేసి అనేది మనం చెప్పొచ్చు. బట్ ఈ ప్రదర్శన మాత్రం ఆల్రెడీ ఎక్సలెంట్ మాకు. ఎందుకంటే దేశంలో ఉన్న ప్రతి సోయాబీన్ ఇక్కడనే మేము చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్రతిది మొత్తం 22 వెరైటీలు ఉన్నాయి కాబట్టి మనం రేపు రొద్దున ఇంకా ఇప్పుడు కొంచెం కొన్ని మామూలుగా ఎర్లీగా ఉన్నాయి వచ్చేసినాయి, ఇంకా కొన్ని ఏమో దాదాపుగా గ్రీన్గా ఉన్నాయి, కొంచెం లేట్ ఉన్నాయి. ఇంకో 10-12 డేస్ తర్వాత మనము వచ్చి చూస్తే అప్పుడు ఇంకా ఏది ఎట్లా ఉంది మామూలుగా అక్కడ ఇప్పుడు లోపట్ల ఆ ఆకు చాటుకు ఏర్పడడం లేదు, అది ఆకు దిగిన తర్వాత మనం చూడొచ్చు. అప్పటికి దాదాపుగా మీరు కొంచెం అనుమతిస్తే ఇంకా కొంత వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏరియాల నుంచి వెళ్ళి రైతులను కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేద్దామని మేము అనుకుంటున్నాం. అంటే ఏది అంటే డేస్ క్రాప్ ఓకేనా, మళ్ళీ ఎన్ని రోజుల్లో మనకు కటింగ్కి వస్తుంది. నెక్స్ట్ విజిట్లో మేము అది దాంట్లో డ్యూరేషన్, దాని ఈల్డింగ్స్ ఎట్లా వస్తుంది అని మేము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మేము ఎస్టిమేట్ చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ విజిటింగ్.